ఇక తెలంగాణలో డ్రగ్స్ కల్తీ కల్లు నియంత్రణలో ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు మంత్రి జూపల్లి. చర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుబడినట్లు ప్రచారం చేస్తున్నారని, పట్టుకున్న డ్రగ్స్ విలువ 3 కోట్లేనని తేలిందన్నారు మంత్రి జూపల్లి. ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించే సమస్య లేదు, సహించే సమస్య లేదు చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గతంలో జరిగిన వాటిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే మొన్న చర్లపల్లిలో ఏదో సంఘటన జరిగిన దానిపైన ఒక పేపర్లో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ లభ్యమని చెప్పిన రాయడం జరిగింది. దానిపైన మా అధికారులు స్వయంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అసలు అది ఫ్యాక్టరీ కాదు, చిన్నగా ఒక షెడ్డులో కొందరు అటువంటి దానికి పాల్పడడం జరిగింది. దాని వాల్యూ సమ్ 3 కోట్లు 4 కోట్లు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ తరఫునే కాదు, దాంతోపాటుగా డ్రగ్ సంబంధించినటువంటి వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి సంబంధించి కానీ, అట్లాగే ఫార్మాకు సంబంధించిన వాళ్ళు కానీ, పోలీస్ సంబంధించిన అందరి సమిష్టి బాధ్యత